ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 31వ శ్లోకము గురించి తెలుసుకుందాము. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఈ శ్లోకము జీవుడు మరియు పరమాత్మ గురించి వివరించి తెలియజేశారు. భావము: అట్టివాడు శీఘ్రముగా ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుచున్నాడు. నా భక్తుడు చెడిపోడని ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. వివరము: ప్రపంచములో ఎంత దుర్మార్గుడైనప్పటికీ పరమాత్మను చేరవలనను కాంక్ష కలిగినవాడు తొందరగా ధర్మాత్ముడై ధర్మములతో కూడిన ఆత్మగలవాడై ముక్తి పొంది శాశ్వత శాంతి అయిన పరంధామమును చేరును. ఎంత దుర్మార్గుడైనప్పటికీ పరమాత్మను చేరవలనని కాంక్ష కలవాడై ధర్మములను ఆచరించి ధర్మములతో కూడిన ఆత్మ కలవాడై ముక్తిని పొంది శాశ్వతమైన పరంధామమును చేరును. పరమాత్మను ఆత్మ మూలముగా ఆరాధించినవాడు ఎప్పటికీ చెడిపోడని మంచి స్థితినే పొందునని, ఆత్మపరముగా వానికి మించిన లాభము పొందువాడు భూమి మీద లేడని ప్రతిజ్ఞ చేసి చెప్పవచ్చును. ప్రపంచ రీత్యా ఎట్లున్నా కానీ పరమాత్మ రీత్యా ధర్మాత్ముడైన వాడు చెడిపోడని ప్రతిజ్ఞగా దేవుడే చెప్పాడంటే ఎంత గొప్ప విషయం. మనందరము మరలా ఆలోచించుకుంటే కానీ ఇందులోని జ్ఞానం అర్థము కాగలదు. అందరికీ నమస్కారం.